హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా కొత్త ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను మా చిన్న అబ్బాయిని రెడీ చేస్తున్నానండి. బయటికి వెళ్తామంటేను చికెన్ తీసుకురావడానికి కోసమని. ఆ ఓడికి బయటకంటే చాలు ఎక్కలేని ఉత్సాహం అంతా వచ్చేద్ది. అదిగోండి చూడండి, తొందరగా బట్టలు వేసేయమని చెప్తున్నాడు మాకు మా వాడు. తొందరగా లేమ్మా, కానివ్వమ్మా, నేను వెళ్ళిపోతాను, డాడీ వెళ్ళిపోతాడమని చెప్తున్నాడు. సరే ఆగరని చెప్తున్నాను నేను. మా వాడికి బండి మీద బయట తిరగాలంటే ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో, అసలు కాసేపు కూడా కుదురుగా నించోడు మా వాడు. బయటకంటే చాలు బట్టలు ఎలా ఉన్నాయన్నది అనవసరం, మా వాడికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. కానియమ్మా కానియమ్మా కానియమ్మని చెప్పి అసలు కుదురుగా నించోట్లేదు మా వాడు. ఇక్కడేమో మా వాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీమని ఆడితో పాటు నేను కూడా అలాగే అంటున్నాను నేను. తర్వాత గోవింద గోవింద అంటున్నాడు. ఎందుకంటే ఆడికి అవి ఆ రెండు వర్డ్స్ బాగా వచ్చు, జై శ్రీరామ్ అన్న మాటను గోవింద గోవింద అన్నమాట. మేము వాడపల్లి వెళ్ళేటప్పుడు అక్కడ బైక్లో చెప్తుంటే అదే చెప్పేవాడు మా వాడు కూడా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గోవింద గోవింద అంటూ ఇంత బాగా చెప్పేవాడు. ఎంత క్యూట్గా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడా గుర్తుకొస్తే ఒకసారి చెప్పరా 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 అంటాను. చెప్తుంటే ఇంకొకసారి అక్కడ అలానే అంటారు, ఇంకొకసారి అని అలానే అంటారు. నేను కూడా అలానే అంటారంటే ఆడు కూడా అలానే అంటాడు. నాకు చాలా ఇష్టం ఆ మాట అంటే. ఇక్కడ నా మొఖం పట్టుకుని వాడు, ఏంటమ్మా నీ మొహం ఎలా ఉందని అడుగుతున్నాడు. చిన్న చిన్న పొక్కులు ఉన్నాయంట. అందువల్ల ఆడికి చూడండి, ఆడికి ఏం తెలుసు, ఆడికి ఏం అర్థమైందో నా మొహం పట్టుకుని మరీ చూస్తున్నాడు. ఉండరా కొంచెం టైం అయిపోతుంది ఆగరని చెప్తున్నాను, నించోరా కుదురుగా, లేకపోతే డాడీ తీసుకెళ్ళని చెప్తే అప్పుడు సైలెంట్గా చూస్తున్నాడు. ఇక్కడేమో ఒక పక్క మా ఆయన కానీ కానీ అని కంగారు పెడుతున్నాడు. మా ఆయన కంటే ఎక్కువ నాకే కంగారు ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను వంట చేయాలి ఫాస్ట్గా, అందుకే అలా చూస్తున్నాను. మా ఆయన వంక కాసేపు ఆగు, కంగారు పడకు, నేను కూడా ఫాస్ట్గా చేస్తున్నానని చెప్తున్నాడు మా ఆయనకి. నేను ఫాస్ట్గా కానీ అని చెప్పి మా ఆయన నాకు కంగారు పెడుతున్నాడు. సరే సరే చేస్తున్నాను, నాకు కంగారు పడకు అని చెప్తున్నాను. నాకు కూడా చాలా పని ఉంది అసలు ఈరోజు చెప్పాలంటే, చాలా పని ఉంది అసలు ఇంట్లో. అసలు ఈరోజు ఏ పని కాలేదు. మా ఓడికి పని అయిపోతే స్నానం చేసి రెడీ చేసేసుకుంటే నా పని అయిపోద్ది. నా పని లేట్ అయినా పర్లేదు నాకు. మా ఓడు ఫస్ట్ రెడీ అయిపోవాలి. నాకు హాయిగా రెడీ అయిపోయాడు ఆడుకుంటే నా పని అంతా అయిపోతుంది. లేట్ అయినా పర్వాలేదు, నేను తిన్నా తినకపోయినా పర్వాలేదు. ముందు ఆడు పని కానిచ్చేసుకొని ఆడు హాయిగా ఉంటే నాకు అదే చాలు. నేను ప్రశాంతంగా పని చేసుకుంటాను నేను. మరి నా మొహం అత్తమాను పట్టుకొని అదే మాట అంటున్నాడు, ఏంటమ్మా 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 ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముందని. ఆగరా ఆగరా అక్కడ ఆగరా అని సరిగ్గా దుబ్బనీరని చెప్తున్నాను. అసలే నా మాట ఎండగా ఆడికి కావాల్సింది ఆడికి ఏదో చెప్పేయాలి నేను ఫస్ట్, లేకపోతే ఆడికి అసలు ఊరుకోడు, కాసేపు కూడా కుదరడు. సరే ఇంక రెడీ చేసేసాను. ఇదిగోండి మా వాడు చూడండి, హీరో హీరో ఎలారా అంటే చూస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు కెమెరా చూసి. మా వాడు సిగ్గుపడి చెప్తున్నాడు హీరో 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 అంటే మా వాడు సరదా. చూసారా హీరో అంటే ఇలా అంటాడు, సరిగ్గా చెప్పలేదు ఇక్కడ. మా వాడు మంచిగా అంటాడు హీరో అని. ఇంక మా వాడు రెడీ అయిపోయాడు, ఇంకా తీసుకెళ్ళిపోవాలి తొందరగా. ఇంక మా వాడు కాసేపు కూడా నిలబడట్లేడు. ఇద్దరు వెళ్తున్నారు, తీసుకొస్తారు ఇప్పుడు చికెన్. ఈలోపు నేను ఉల్లిపాయలు కడిగి కోసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే తొందరగా వంట చేసుకోవచ్చు. టైం అయిపోతుంది మా వాడికి డ్యూటీకి. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు చికెన్కి పల్లవకి కోసేసానండి. వచ్చాక గబగబా వండేసుకోవాలి. కొంచెం లేట్ అయినా మా ఆయనకి ఇంకా కంగారు పడిపోతాడు. డ్యూటీకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. డ్యూటీ టైం కూడా తెలిసి ఇప్పుడు 11:30 అయింది అనుకుంటాను. నేను 12:30 కల్లా వంట కంప్లీట్ చేయాలి. మా వాడికి స్నానం చేసేసాను కదా, ఇంక అయిపోయింది. వీడి పని నాకు అయిపోయింది ఫస్ట్. వీడి పని అయిపోతే ఇంక నాకు ఇంకే పెద్ద పని ఏం లేనట్టు అనిపిస్తుంది. ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకుంటాను నేను. ఎందుకంటే లేకపోతే మా వాడు కాసేపు కూడా నిలబడడు. ఇక్కడైతే నేను కోసేసుకున్న ఉల్లిపాయ టమాటాలు అయ్యి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు బండి సౌండ్ వినపడుతుంది, వచ్చేసారు కూడా. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నా కటింగ్ అయిపోయింది. ఇంక అయిపోయింది కదా, ఇంక పెట్టేటప్పుడు మా వాడు ఆ గిన్నె కూడా తినట్లేదు, పక్కన కలుపుతూనే ఉంటున్నాడు. ఇంక మా వాడు ఇంక అంతే. ఇంక వచ్చిన తర్వాత చికెన్ అయితే కోసేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఏం కావాలి అయినాను. ఒక పక్క పలావుకుని చికెన్కి పక్కన పెట్టేశాను నేను. అవి అవుతుంది, గబగబా కానిచ్చేయాలి. మా వాడు కాసేపు పైకి వెళ్ళి ఆడుకోరంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఈలోపు నేను వంట కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంట్లో కూడా చాలా పని ఉంది. అసలు ఈరోజు ఏం పని చేయలేదు నేను. ఎందువల్లంటే ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. ఇది పెట్టడానికి నేను పెట్టనా వద్దా, వీడియో తీయనా వద్దా, ఎలా తీయాలి ఏం తీయాలో నాకు అర్థం కాలేదు అసలు. సరే ఏం చేయనని చెప్పేసి పొద్దున్న లెగిసగానే ఇంకా టీ పెట్టుకొని మొహం కడుక్కొని టీ తాగి
ఒక గంట అలానే కూర్చొని ఆలోచించాను అసలు ఈరోజు నేను తీనా వద్దా పెట్టనా వద్దా యూట్యూబ్లో ఎలా పెట్టాలో ఏం పెట్టాలో కూడా ఏం క్లారిటీగా తెలియదు ఇంకా నాకు పెట్టనా వద్దా పెట్టనా వద్దా పెట్టనా వద్దా అనుకుంటూ లేచి టీ తాగేసి ఇంకా అలా కూర్చొని ఆలోచించుకుంటూ సర్లే ఏదైతే అదే ఇద్దిలే పెడదాము యూట్యూబ్లో వీడియో అని చెప్పేసి లేచి ఫ్రెష్ అయ్యి అంతే కొంచెం కంప్లీట్ ఇల్లే కొంచెం తుడిచి పక్కన పెట్టి ఇంకా అలా లేచి ఇంకా బావ సర్లే వెళ్ళి చికెన్ తీసురా ఇల్లు అని చెప్పి మా ఆయనను మా ఓన్ని పంపించాను. పంపించిన తర్వాత ఇంకా నా పని ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఏంటో తీద్దామా వద్దా తీద్దామా వద్దా అన్నట్టుగా తీసాను అసలు ఈరోజు నేను. చూడాలి ఏమవుద్దో ఎలా అవుద్దో కొత్త ఛానల్ కదా ముందుకు వెళ్ళొచ్చో వెళ్ళలేమో తెలియదు. పర్లేదు చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మా చిన్నోడు కూడా ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేశాను. వెళ్తాడో వెళ్ళడో చూడాలి మరి ఏం చేస్తాడో మరి. మా వాడు చూస్తే వెళ్ళేటట్టు ఏమీ నాకైతే కనిపించట్లేదు. ఎలా లేదన్నా ఒక నెల 2 నెలలు ఇబ్బంది పెట్టేటట్టే ఉన్నాడు. వెళ్తాడో వెళ్ళడో చూడాలి. ఇక్కడైతే నేను బియ్యం కడిగేసుకున్నాను. ఇక్కడ ఎందుకంటే అది రెడీ అయిపోతుంది. బియ్యం కడిగేసుకొని వేసుకొని నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఆడుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇంకా అది కొంచెం టైం సేవ్ అయింది ఈరోజు. ఫ్రిడ్జ్లో ఉంటుంది ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అది వేసేసాను అయిపోయింది. లేకపోతే చెయ్యాలంటే చాలా కష్టం. ఒకసారి ఆడుకొని ఉంచుకుంటాను నేను. అయితే బియ్యం వేసేసాను. చికెన్ కూడా అయిపోయి వచ్చింది. అవుతుంది లాస్ట్కి ఒక 5 నిమిషాలు ఉంది అంతేనేమో అయిపోయింది. ఇంకో పావుగంట పడుతుందేమో ఇంకంతే అయిపోయినట్టే. సరే పని అయిపోయిందిరా బాబు ఈ 2 ఉంటే సరిపోతుంది ఫస్ట్ ప్రస్తుతానికైతే. తర్వాత అన్నం వండుకోవచ్చు స్లోగా. దానికోసం అయితే కంగారు ఏం లేదు నాకు. ఇది ఫాస్ట్గా ఈ 2 అయిపోతే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఫాస్ట్గా తినేసి. తొందరగా అవ్వాలని కంగారు పడుతున్నాను నేను. ఇక్కడైతే మా చిన్నోడు వచ్చేసాడు. వెనకాల నుంచి లాగుతూనే ఉంటున్నాడు. అమ్మ ఎత్తుకోమ్మా ఎత్తుకోమ్మా ఏం చేస్తున్నావు చూపించమ్మా ఒకసారి చూపించమ్మని. ఉండరా అని చెప్తున్నాను. అయిపోయింది ఆగు ఈ బియ్యం వేసేసి నేను ఎత్తుకుంటా చూపిస్తాను ఆగని చెప్తున్నాను. ఆగో వెనకాల ఉన్నాను వెనకాలని చూపిస్తాను ఆగరంటే కాసేపు నించున్నాడు. నించుండమంటే అరుస్తూనే ఉంటాడు మా వాడు. నించోడమంటే ఏముండదు. మా వాడు అడగటమే భయం ఏదైనా సరే. నించున్నాడు ఉండని చెప్తే నించున్నాడు. ఏం వండుతున్నావమ్మా అంటే బిర్యానీ వండుతున్నాను రా చికెన్ కూర వండుతున్నారా అన్నాను నేను. అవునా నాకు ఇయ్యమ్మా అంటున్నాడు. ఇంకా అవ్వలేదురా ఆగరా అంటున్నాను. పోనీ ఒకసారి నాకు చూపించమని పదే అడుగుతూనే ఉంటున్నాడు. గబగబా వేసేసి చూపించాలి ఆడికి నేను. చూపించే వరకు లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు ఇక్కడ మా వాడు. ఇక్కడైతే మా వాడిని ఎత్తేసుకున్నాను చూపిస్తున్నాను. ఏంటమ్మా అదని అడుగుతున్నాడు మళ్ళీ. నువ్వు చెప్పరా అన్నా నేను. నువ్వు చెప్పరా అంటే చెప్తున్నాడు. అది చికెన్ అమ్మ. ఇదేంట్రా అంటే చికెన్ వండుతున్నావమ్మా అంటున్నాడు. అవునరా అంటే ఇది బిర్యానీరా అని చెప్తున్నాను నేను. ఆడు కూడా అమ్మ ఇది బిర్యానీ అమ్మ అంటున్నాడు. సరే నాకు పెట్టమంటే ఉండరా అవుతుంది పెడతా అన్నాను. నీకు నోరుందో లేదు డాడీకి చూపించరంటే డాడీ ఇదిగో నా నోరని చూపిస్తున్నాడు. నేను తింటాను డాడీ అని చెప్తున్నాడు. ఇయ్యమ్మా అని అంటున్నాడు. వేస్తారా అన్నాను. మళ్ళీ ఇది ఏంటమ్మా అని అడుగుతున్నాను నన్ను. నువ్వే చెప్పాలరా నాకు అది తెలియదు. టెన్షన్ వదిలేసింది ఎందుకంటే చూపించేసాను కదా. ఇంకేంటమ్మా ఏంటని 100 సార్లు వచ్చి అడగడు. ఇక మా ఊరు చూసేసాడు అయిపోయినట్టు ఇక్కడ పని. ఇక్కడ నాకు కూడా అయిపోయినట్టే నా పని. ఇంకా మళ్ళీ వాటర్ ఫిల్ చేయాలి. సరే అని బాటిల్ తెచ్చుకోవచ్చు. కూర అయిపోయి వచ్చింది. సరే చూస్తే ఉప్పు కారం చూస్తే దాంట్లో కొంచెం లైట్గా సాల్టును కారం తక్కువైంది. వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు ప్లేట్ పెడితే కట్టేయవచ్చు. ఈలోపు బిర్యానీ కూడా అయిపోయి వచ్చింది. అది కూడా ఒక 5 నిమిషాలు అంతే 2 కూడాను. లోపు వాటర్ బాటిల్ పక్క నుంచి నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఈలోపు నేను తినేలోపు వాటర్ బాటిల్ లైట్గా కూల్ ఎక్కుతాయి కదా అని చెప్పేసి అవి కూడా అయిపోయినట్టే. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దరి పని కూడా అయిపోయింది. ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే. కొంచెం అన్నం వండాలి. అది వండితే తర్వాత ఇప్పుడు కాదు. ఫస్ట్ ఇవి అయిపోయినాయి. ఇంకా ఇటు పని అయితే అయిపోయింది. అది లేట్ అయినా పర్వాలేదు. కంప్లీట్ అయిపోయింది ఆ వంట అయితే. ఇంకా ఆఫ్ చేయడమే గ్యాస్.
ఇక్కడైతే అయిపోయింది, ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఇక అయిపోయింది మా వంట. అలాగే అంత ప్రాపర్గా తీయకపోవచ్చు వీడియో, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కదా, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మా వాళ్ళకి పెట్టేస్తున్నా ప్లేట్లలో వేసేసి. ఎలా ఉందమ్మా, ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది, ఎలా ఉన్నా సరే తింటారుగా మా వాళ్ళు. అందులోనూ బిర్యానీ చికెన్ అంటే మా వాళ్ళు అందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ చికెన్ తింటాం మేము, బిర్యానీ చికెన్ ఈ రెండు. బయట నుంచి అయినా ఇంట్లో వండుకున్నా సరే ఎప్పుడు ఎక్కువగా ఇవే తింటాం మేము. ఎలా ఉన్నా తింటారు, అలానే బాగానే ఉంటుంది, బాగోకుండా అయితే ఏమి ఉండదు. అలాగే మా పెద్దపైకి చాలా ఇష్టం చికెన్ అంటే, ఇంకా మా ఆయనకైతే బిర్యానీ అంటే ఇష్టం. ఈ రెండు ఉంటే చాలు మా ఇంట్లో ఎప్పుడు కూడా. సరే అండి, ఇక ఉంటా, బాయ్.